బ్రేకింగ్ చూస్తున్నాం. పంజాగుట్ట శ్మశాన వాటికలో శిశువు మృతదేహం అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. చార్మినార్ గాన్సీ బజార్ ప్రాంతానికి చెందిన దంపతులకు 6 నెలల కిందట కవలలు జన్మించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బంజారాహిల్స్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా అందులో పసికందు శనివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆ పసికందుని మృతదేహాన్ని ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 లోని పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. ఆదివారం రాత్రి మరో పసికందు కూడా మృతి చెందింది. కుటుంబ సభ్యులు మొదట మృతి చెందినటువంటి పసికందుని పూడ్చిపెట్టిన చోట పూజలు నిర్వహించడంతో పాటు చనిపోయిన మరో పసికందును కూడా పూడ్చిపెట్టేందుకు సోమవారం మధ్యాహ్నం పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. ఆదివారం పసికందు మృతదేహం పూడ్చిపెట్టినటువంటి చోట గుంత తవ్వి ఉంది. మృతదేహం కూడా కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురై శ్మశాన వాటిక సిబ్బందిని కూడా నిలదీశారు. మా బిడ్డ మృతదేహం ఏమైంది, ఎక్కడ ఉంది అంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీ మిస్సింగ్ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. మరి ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. కన్నగా చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది, డెడ్ బాడీ మిస్ కావడం ఏంటి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సో హైదరాబాద్ మహానగరంలో ఒక దారుణ ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతా ఉంది. సో హైదరాబాద్ వ్యాప్తంగా మనకు పంజాగుట్టలో హిందూ శ్మశాన వాటిక ఏదైతే ఉందో, హిందూ శ్మశాన వాటికలో ఒక డెడ్ బాడీ మిస్ కావడం అనేది కలకలం రేపుతా ఉంది. అందరూ దృష్టిని ఇటువైపు తిప్పుకునేలా చేసింది. అసలు ఈ విషయంలో ఏం జరిగింది అంటే, చార్మినార్కు సంబంధించి గాన్సీ బజార్ చెందిన ఒక ఫ్యామిలీకి ఇద్దరు దంపతులకు కవలలు జన్మించారు. 6 నెలల క్రితం కవలలు జన్మిస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణంగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ చేశారు. సో జాయిన్ చేస్తారు, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. సో ట్రీట్మెంట్ నడుస్తున్న క్రమంలో శనివారం రోజు ఒక శిశువు చనిపోయింది. సో ఆ శిశువు చనిపోయిన తర్వాత ఆదివారం రోజు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికకి తీసుకెళ్ళి మామూలుగా చనిపోయింది చిన్న పాప కాబట్టి, చిన్న శిశువు కాబట్టి దహన సంస్కారాలు పెద్ద హడావిడేం లేకుండా మామూలుగా ఖననం చేసి తీసుకెళ్లారు. ఖననం చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో అక్కడ కాటి కాపర్లు, సో వాళ్లకు అప్పచెప్పి దాదాపు 2500 రూపాయలు వాళ్ళకి ఇచ్చి అక్కడ పూడ్చిపెట్టారు, ఖననం చేశారు. అంటే గుంత తీసి గుంతలో ఖననం చేయడం జరిగింది. సో ఖననం చేసిన తర్వాత ఆదివారం రోజు ఖననం చేసిన తర్వాత సోమవారం మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్లో సోమవారం ఇంకొక శిశువు కూడా చనిపోయింది. సో ఆ చనిపోయిన శిశువుని అక్కడికి తీసుకెళ్ళి ఈ శిశువును కూడా అక్కడ ఖననం చేసేందుకు తీసుకెళ్ళగా అక్కడ మొదటి రోజు ఆదివారం రోజు ఖననం చేసినటువంటి శిశువు ఏదైతే ఉందో ఆ శిశువు గుంత ఏదైతే ఉందో గుంత తవ్వి ఉంది, తీసి ఉంది. సో అప్పుడే వీళ్ళకి అనుమానం వచ్చింది. అప్పటికే తీవ్ర దుఃఖంలో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీకి గుంత తీసి ఉండడం చూసి షాక్ తిని ఈ రెండవ శిశువు మృతదేహాన్ని అక్కడ ఖననం చేసిన తర్వాత అక్కడున్న కాటి కాపర్ని నిలదీస్తే మాకేం సంబంధం లేదు, మాకేం తెలియదండి, మేము ఖననం చేసినాం, అంతా అయిపోయింది, మాకేం దానికి సంబంధించి మాకు ఎట్లాంటి సంబంధం లేదు అనేది వాళ్ళతో తేల్చి చెప్పారు. సో ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి ఆ దంపతులు వాళ్ళు దానికి సంబంధించి తీవ్ర మనోవేదనలో ఉండి అంత బాధతో కూడా వాళ్ళు నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మా చిన్నారి మృతదేహం కనిపించకుండా పోయింది, దీన్ని ఎవరు తీసుకెళ్లారు, ఖననం చేసినటువంటి మృతదేహాన్ని ఎందుకు తవ్వారు, దీని మీద విచారణ చేసి మాకు న్యాయం చేయాలని పోలీసులకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిజానికి గుంత తవ్వినట్లుగా ఉంది. సో అక్కడ చిన్నారి మృతదేహం అక్కడ లేదు. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి కాటి కాపర్లను వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళను ప్రశ్నిస్తే వాళ్ళంతా తమకేమి సంబంధం లేదన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేర్లు కనుక చూస్తే జగన్ అలియాస్ బాబా, అట్లాగే ప్రసాద్, మల్లేషు, జోసెఫ్, ఈ నలుగురు అక్కడ ఉన్నటువంటి పంజాగుట్ట శ్మశాన వాటిక నిర్వాహకులు 4గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. సో ఈ మృతదేహాన్ని ఏదైనా క్షుద్ర పూజల కోసం తీసుకెళ్లారా, సో మృతదేహం ఏమైంది, ఖననం చేసిన మృతదేహాన్ని మళ్ళీ ఎవరికి వెలికి తీశారు, సో ఏమైనా జంతువులు తీసే ప్రయత్నం చేశారా, అటువంటి కుక్కలు కానీ ఏమైనా తీసే ప్రయత్నం చేశారా, ఒక ఖననం చేసినటువంటి శిశువు మృతదేహాన్ని ఎట్లా బయటికి వచ్చింది అనేది ఇప్పుడు వీడని మిస్టరీగా మారింది. దీనికి సంబంధించి కాటికాపర కుటుంబ సభ్యులు మాత్రం మాకేమి సంబంధం లేదన్నట్లుగానే బోరున విలపిస్తూ తమకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని విడుదల చేయాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. సో వాళ్ళ ప్రమేయం లేకుండా బయటి వ్యక్తి
హిందూ శ్మశాన వాటిక లోపలికి వచ్చి మృతదేహాన్ని తవ్వి తీసుకెళ్లే ధైర్యం చేస్తారా? సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా ఏంటి అనేది పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఆ హిందూ శ్మశాన వాటికకు సంబంధించి మనకు ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడికి ఏ వెహికల్స్ వచ్చినాయి, ఏ వెహికల్స్ బయటకు వెళ్ళినాయి, సో ఆ ఏరియాలో ఆ రోడ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఉంటే వాటిని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతూ ఉంది. రైట్ కరుణాకర్, అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలో సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా? శ్మశాన వాటికలో సీసీ కెమెరాలు ఏం లేవు, కానీ శ్మశాన వాటిక ఎంట్రన్స్ కావచ్చు, బయటకు వచ్చే దారి కావచ్చు, ఈ దారి రోడ్డుకు ఆనుకునే ఉంది. ఎందుకంటే ప్రధాన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1కే ఆనుకొని ఉంది కాబట్టి ఆ రోడ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమన్నా చూస్తే పలానా టైంకు ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి వీళ్ళు ఆరోపిస్తున్నారు వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ టైంలో ఖననం చేశారు, ఏ టైంకి బయటకు వచ్చారు, అప్పటి నుంచని తెల్లవారు, ఎందుకంటే దాదాపు కొన్ని గంటల సమయంలోనే శిశువు డెడ్ బాడీ మిస్ అయ్యడం అనేది కలకలం రేపుతుంది. కాబట్టి ఆ గంటల్లో ఏం జరిగింది అనే దాని మీద ఏ వెహికల్స్ లోపలికి వెళ్ళాయి, ఏ వెహికల్స్ బయటకు వచ్చాయి, ఆ రోడ్లో ఎవరెవరు వెళ్ళారు అనే దాని మీద పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను జల్లెడ పడుతున్న పరిస్థితి. సో నిందితుల కోసం ఎవరు చేసి ఉంటారు, మృతదేహాన్ని ఎవరు మాయం చేసి ఉంటారు, ఏమన్నా అదృశ్య శక్తి ఉందా, మూఢనమ్మకాల కోసం తీసుకెళ్లారా, క్షుద్ర పూజల కోసం తీసుకెళ్లారా, ఇట్లాంటి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాటికాపర్లు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ హిందూ శ్మశాన వాటిక నిర్వాహకులు మాత్రం అదుపులోకి తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ రోజు ఎక్కడున్నారు, వాళ్ళకి బయటకు వెళ్ళారా, లేదంటే హిందూ శ్మశాన వాటికలో ఉన్నారా, ఆ రోజు రాత్రి ఏం జరిగింది, తెల్లవారు ఏం జరిగింది, ఇట్లాంటి అన్ని యాంగిల్స్లో పోలీసులు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తున్నారు కరుణాకర్? కుటుంబ సభ్యులు వాళ్ళ మృతదేహమైన వాళ్ళు కవలలుగా పుట్టినప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకుందామని వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళను అనారోగ్యానికి గురైతే వాళ్ళను కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అందజేసినటువంటి ఫ్యామిలీ సో ఇద్దరు చనిపోవడంతో తీవ్ర దుఃఖంలో ఉన్నారు. కనీసం చనిపోయిన తమ చిన్నారుల మృతదేహాలను కూడా ఖననం చేయకుండా వాళ్ళకు ఆత్మకు శాంతి కలగకుండా వీరు మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు, దీని మీద ఖచ్చితంగా నిందితులు శిక్షించాలి. మా చిన్నారి మృతదేహం మాకు కావాలి, మేము ఖననం చేసుకుంటాం, మా చిన్నారి పాపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆత్మశాంతి జరగాలనేది ఆ కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు ఇచ్చిన పిటిషన్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళైతే ఖచ్చితంగా మృతదేహాన్ని కనుగొనాలి, దీని వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా తేల్చాలి, నిందితులను పట్టుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి చెప్పండి. అక్కడ శ్మశాన వాటికలు కూడా నిత్యం కాటికాపర్లు అనేది అక్కడ ఉంటూ ఉంటారు. మరి పోలీసులు శ్మశాన వాటిక అయినటువంటి సిబ్బందిని ఏమైనా విచారించారా? ఇప్పటివరకు మనం అదే చెప్పుకున్నాం. శ్మశాన వాటికకు సంబంధించి కాటికాపర్లు ఉన్నారు, వాళ్ళనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్న నలుగురిలో వాళ్ళే ఉన్నారు. హిందూ శ్మశాన వాటికకు నిర్వహణ ఎవరైతే కాటికాపర్లుగా ఉన్నారో అక్కడ వాళ్ళకి షెల్టర్ అక్కడే ఉంది, వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ దహన సంస్కారాలు కావచ్చు, ఖననం కావచ్చు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుందనే కోణంలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని అక్కడ విచారణ చేసిన పరిస్థితి. జగన్ అలియాస్ బాబా, అట్లాగే జోసెఫ్, ఇంకొక ఇద్దరిని నలుగురిని అదుపులోకి తీసుకొని వాళ్ళను విచారిస్తూ ఉన్నారు. వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ ఆ మృతదేహం మిస్సింగ్ సంబంధించినటువంటి మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, పంజాగుట్ట శ్మశాన వాటికలో శిశువు మృతదేహం అదృశ్యమైన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. చార్మినార్ గాంధీ బజార్ ప్రాంతానికి చెందినటువంటి దంపతులకు 6 నెలల కిందట కవలలో జన్మించారు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి బంజారాహిల్స్ లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తుండగా అందులో పసికందు శనివారం మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యులు ఆ పసికందు మృతదేహాన్ని కూడా ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. ఇక ఆదివారం రాత్రి మరో పసికందు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మొదట మృతి చెందినటువంటి పసికందుని పూడ్చిపెట్టిన చోటే పూజలు నిర్వహించడంతో పాటు చనిపోయిన మరో పసికందును కూడా పూడ్చిపెట్టేందుకు అక్కడికి రావడం జరిగింది. ఇక పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికకు చేరుకోగానే అక్కడ వాళ్ళకు ఒక షాక్ తగిలినట్టుగా కూడా తెలుస్తోంది. ఆదివారం పసికందు మృతదేహం పూడ్చిపెట్టిన చోట లేకపోవడంతో అందరు కూడా ఒక్కసారిగా షాక్ కి గురైనట్టుగా తెలుస్తోంది. ఇక మృతదేహం కనిపించలేదు. అదేవిధంగా దీంతో కుటుంబ సభ్యులకు ఆవేదనకు గురైంది. ఆ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆవేదనకు గురవుతున్నారు. సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు తెలియజేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పాలి.